అందరికీ నమస్కారం. పసుపు పంట అయిపోయిన తర్వాత పత్తి పంట అయితే పండిస్తున్నాడు మా నాన్న. అలాగే ఇక్కడ వచ్చేసి 2 ఎకరాలు పత్తి పంట అయితే పండిస్తున్నారు. 1 ఎకరంలో వచ్చేసి నువ్వుల పంట అయితే పండిస్తున్నారు. చూడండి, మీకు ఇక్కడ చూపిస్తున్న వెరైటీ వచ్చేసి అజిత్ 155 BG2. ఈ పత్తి వెరైటీ వచ్చేసి పత్తి పంట వెరైటీ వచ్చేసి అజిత్ 155 BG2. చూడండి, ఈ విధంగా అయితే ఉంది. ఎప్పుడైనా కూడా పత్తి పంట పండించేటప్పుడు ఇదే వెరైటీ అయితే తీసుకొస్తాడు మా నాన్న. ఇదే వెరైటీ పండిస్తాడు. అలాగే నేను కూడా పండించాను. నిన్న సంవత్సరం పండించాను, ఈ సంవత్సరం అయితే పండించలేదు. ఈ సంవత్సరం నేను వచ్చేసి నా వాటగా నేను వరి పంట అయితే పండించుకున్నాను. ఇంకా మళ్ళీ వరి పంట పండించడం పత్తి పంట పండించడం కోసము సమయం అయితే లేదు. ఇప్పుడు వేసుకుంటే అది రాదు కాబట్టి మళ్ళీ జీలగ పంట పండించి జీలగ వేసి అలాగే వరి పంట పండించడం కోసము అక్కడ శుభ్రం అయితే చేసి ఇంకా పంట పెట్టాను. ఈ విధంగా ఇక్కడ వచ్చేసి ఇక్కడ 3 ఎకరాలు వచ్చేసి పసుపు పంట అయితే పండించాము. ఆ పసుపు పంట తీసేసి ఇంకా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఈ విధంగా అయితే 2 ఎకరాలు పత్తి పంట అలాగే నువ్వుల పంట కూడా చూపిస్తాను. చూడండి ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు ఈ పత్తి రేట్ వచ్చేసి టాప్ రేట్ వచ్చేసి 10,000కు వచ్చింది. నిన్న సంవత్సరము చూసుకుంటే 7,500 కంటే కూడా దాటలేదు. ఫస్ట్ క్వాలిటీ ఏ గ్రేడ్ అంటారు కదా, చూసుకుంటే ఇంకా 6,800 కూడా వెళ్ళింది. ఆ విధంగా ఇచ్చేసాము. ఇంకా లాస్ట్ క్వాలిటీ ఉన్నప్పుడు 5,000 కూడా ఇచ్చేసాము. ఈ విధంగా ఉన్నది పంట. చేతికి వచ్చి ఇక అమ్మే సమయంలో రేట్ అయితే ఉండదు. ఇప్పుడు పంట ఇక్కడ పండుతుంది, ఇక పత్తి అయితే లేదు. పత్తి ఒకవేళ చేతికి వచ్చిన తర్వాత ఇంకా వ్యాపారస్తులు ఇక్కడికి వస్తారు. ఆ విధంగా వచ్చినప్పుడు రేటు ఉండదు. ఈ విధంగా చూస్తే రేటు ఉంటుంది. చేతిలో పత్తి లేకపోతే రేటు ఉంటుంది. చేతిలో పత్తి ఉన్నప్పుడు ఏదైనా కూడా ఉన్నప్పుడు రేటు ఉండదు. ఈ విధంగా అయితే ఉంటుంది. ఎప్పుడు ఏ రకం ఉంటుందో అసలే చెప్పలేము. ఇక చూసుకుంటే ఎరువుల ధరలు కూడా పెరిగాయి. అది 14.5, 14, 14, 30, 14, 20, 20, 0, 13 ఈ విధంగా ఉంటాయి కదా. 28, 28, 0 ఈ విధంగా 3, 16 ఈ విధంగా దాంట్లో పత్తి ఎరువుల ధరలు కూడా పెరిగినాయి. ఈ విధంగా అయితే ఉంటుంది. రైతుకు ఎప్పుడు కూడా అసలు ఎప్పుడు ఏ సమయంలో రేట్లు ఎలా ఉంటాయి కూడా చెప్పలేము. చూడండి, ఈ విధంగా మీకు ఎన్నైనా కూడా సరే పంటలు అయితే పండించడం అయితే పండిస్తూనే ఉంటాం. ఎప్పుడు కూడా పంట పండించకుండా నేలను అలాగా వదిలేయడము, బీడు భూములుగా వదిలేయడము అలాగైతే ఎప్పుడు చేయము. లాభమైన నష్టమైన కష్టము సుఖము ఏదైనా కూడా అన్ని పక్కన పెట్టేసి పంటలు అయితే పండిస్తూనే ఉంటాము. చూడండి, మీకు ఇక్కడ చూపిస్తాను. కాయలు ఈ విధంగా అయితే ఉంటాయి. అజిత్ 155 BG2. ఇది దిగుబడి వచ్చేసి నాకు తెలిసి బాగా పండితే మొత్తము చూపిస్తాను. దిగుబడి 1 ఎకరాకు వచ్చేసి 10 నుండి 12 క్వింటాలు అయితే వస్తుంది. బాగా పండించుకుంటే దానికి చేయాల్సినవన్నీ చేస్తే 10 నుండి 12 క్వింటాలు అయితే వస్తుంది. ఇంకా తక్కువగా అనుకుంటే, ఇంత తక్కువ లేదంటే కూడా 5 క్వింటాలు పైన వస్తుంది. 5 క్వింటాల వరకు, 5 క్వింటాలు తగ్గదు, 5 క్వింటాలు తప్పకుండా వస్తుంది. బాగా పండించుకుంటే 10 నుండి 12 క్వింటాలు అయితే వస్తుంది. ఇంకా బాగా మంచి దిగుబడితో పండి ఇంకా వాతావరణం అనుకూలంగా ఉండి ఇవన్నీ కూడా చేసుకుంటే ఇంకా ఒక దాంట్లో క్వింటాలు ఎక్కువగానే రావచ్చు. 13 క్వింటాలు అట్లా రావచ్చు. నాకు తెలిసి 10 క్వింటాలు 12 క్వింటాలు కూడా పండించాము. అందుకనేసి మీకు చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే ఉందనేసి చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ మొత్తము చూసుకోవచ్చు. చూడండి, ఇటు చూపియా మొత్తము. చూడండి, కాయలు కూడా ఈ విధంగా అయితే ఉంటాయి. ఇంకా పంట అయితే ఇంకా పూర్తిగా అవ్వలేదు. చూడండి కాయలు ఇప్పుడు. అలాగే ఇక్కడ కూడా చూడండి, మీకు చూపిస్తాను. చూడండి కాయలు
చూశారు కదా ఈ విధంగా. దీంట్లో అయితే ఈ పంటకు కొంచెము కష్టం ఉంటుంది. తవ్వకాలు చేపియాలా, అలాగే పత్తి పీకించుకోవాలా, కాలువలు చేపించుకోవాలా ఎద్దుల ద్వారా. ఈ విధంగా పనులు అయితే ఎక్కువగానే ఉంటాయి. మందు పిచికారీ చేయాలా, ఎరువులు వేసుకోవాలా, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా వరి పంటనే సులభంగా అనుకుంటా ఈ పంట కంటే కూడా. ఇప్పుడు ఇక్కడ రాండి మీకు చూపిస్తాను. అలాగే ఇక్కడ నుండి చూసుకోవచ్చు. ఇక్కడ 1 ఎకరా వచ్చేసి మొత్తం ఇక్కడ నుండి లాస్ట్ వరకు పత్తి. ఇది కూడా పత్తి. దీనికి డ్రిప్ సిస్టమ్ కూడా ఉంది. కాకపోతే కాలువల ద్వారానే అయితే పండిస్తున్నాము. ఇక్కడ మళ్ళీ ఇక్కడ రాండి చూపిస్తాను. నువ్వుల పంట అయితే డ్రిప్పుల ద్వారా కూడా పండించుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎద్దుల ద్వారా మాను తోలేటప్పుడు ఇంకా పైపులు తీసుకొని ఇవన్నీ కూడా కొంచెము కష్టం ఉంటుందనేసి, ఇంకా పత్తి పంటకు కొంచెము నీటి తడువులు కూడా తక్కువగానే ఉంటాయి. అందుకనేసి కాలువల ద్వారా డ్రిప్ సిస్టమ్ పైపుల ద్వారా అయితే పండించలేదు. ఈ విధంగా కాలువల ద్వారా అయితే పండిస్తున్నాము. చూసుకోవచ్చు మీరు కూడా. చూడండి, ముందుగా శుభ్రంగా అయితే ఉంచుకోవాలి. కాలువలు ఇవన్నీ కూడా కలుపు అనేది ఉండకూడదు పంటల్లో. అలాగే ఇక్కడ చూడండి, దీనికంటే ముందు పసుపు పంట అయితే డ్రిప్ సిస్టమ్ ద్వారా అయితే పండించాము. చూడండి. అలాగే ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు. ఇది వచ్చేసి నువ్వుల పంట. చూడండి ఏ విధంగా ఉందో నువ్వుల పంట కూడా. అండ్ మీకు చూపిస్తాను. చూసుకోవచ్చు మీరు కూడా నువ్వుల పంట కూడా చూసుకోవచ్చు. ముఖ్యంగా నువ్వుల పంటకు ఇది పండితే పండని, లేదంటే పోనీ అనేసి అన్నట్టుగా వేశాం. కాకపోతే దీంట్లో చూసుకుంటే కొంచెం దిగుబడి తక్కువగానే ఉంది. కాయలైతే చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంది. ఎంతైనా రాని, ఎంతైనా పోనీ అన్నట్టుగా వేశాం. ముఖ్యంగా ఇది వచ్చేసి డిసెంబర్లో అయితే వేస్తారు. ఇప్పుడు ఇది వచ్చేసి ఫిబ్రవరిలో ఏమో వేసాము. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, ఆ విధంగా డిసెంబరు 15వ తేదీ నుండి ఒక జనవరి 15వ తేదీ వరకు వేసేసుకుంటే అప్పుడు పంట మంచి దిగుబడితో బాగా అయితే పండుతుంది. ఇప్పుడు ఎంతైనా కానీ చూడండి, ఎన్ని క్వింటాలైనా రాని, ఏమైనా కానీ అనేసి వేసాము. పసుపు పంట పండించేసిన తర్వాత తప్పకుండా పత్తి పంట వేసుకుంటే అది మంచి దిగుబడితో పండుతుంది. చూసుకోవచ్చు, ఇక్కడ చూడండి చాలా మంచి దిగుబడితో, చాలా కాయలు కూడా, చెట్లు కూడా, ఇవన్నీ కూడా పంట కూడా చాలా బాగా పండుతుంది. పసుపు పంట ఎప్పుడైతే అయిపోతుందో, ఆ దున్నేసిన తర్వాత పసుపు పనులు ఇవన్నీ అయిపోయిన తర్వాత వెంటనే లేట్ అయితే చేయకూడదు. లేట్ చేస్తే మళ్ళా వర్షాలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ వర్షాలు వచ్చేసి పత్తి పంట చేతిలో పత్తి వచ్చినప్పుడు అప్పుడు వచ్చేసి వర్షాలు పడి ఇంకా చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది. అందుకనేసి పసుపు పంట అయిపోయిన తర్వాత వెంటనే పత్తి వేసేయాలి. అలాగే పసుపు పంటకు వేసినటువంటి ఎరువులు ఉంటాయి కదా, సేంద్రియ ఎరువులు, అలాగే దానికి బలం అయితే చేస్తాము. ఆ ఎరువులన్నిటి కూడా ఈ పత్తి పంటకైతే బాగా తగులుకొని బాగా మంచి దిగుబడితో పండుతుంది. ఎరువులు కూడా కొంచెము తగ్గించుకోవచ్చు. ఎందుకంటే పసుపు పంటకు సుమారుగా 10 టిప్పులు పశువుల ఎరువు, సేంద్రియ ఎరువు వేస్తాం కదా. డైరీ ఫామ్ దగ్గరకైనా, అంటే ఇంకా దిబ్బల దగ్గర, ఎనుముల దగ్గర ఇవన్నీ కూడా ఉంటాయి కదా. పల్లెటూరులో వాళ్ళకాడ 1 టిప్పు 2 టిప్పులు ఆ విధంగా తోలుతాం. అదైతే అలాగే ఉంటుంది. దాంట్లో బలము, ఆ బలం బాగా తగిలి మంచి దిగుబడితో పండుతుంది. ఇదే చేస్తాం. ఇంకా వరి పంట పండిస్తే వరి పంట పండించిన తర్వాత దానికి బలం చేయడం కోసము ఆ నెలకు జీలగ అయితే పండించుకుంటాం. దానికైతే పశువుల ఎరువు అయితే తోలం. జీలగ పంట పండించి మళ్ళీ తర్వాత వరి పంట అయితే పండిస్తాం. చూడండి, మీరు ఒకసారి మీకు చూపించాను, ఆ విధంగా అయితే చేస్తాము. ఇప్పుడు ఇది వచ్చేసి
మా నాన్న అయితే పండిస్తుంటారు. చూశారు కదా. ఈ పత్తి పంట అయినా కాడ పత్తి పంట అయినా, పసుపు అయినా, నువ్వులైనా, వేరుశనగ అయినా, పప్పాయ అయినా, అరటి అయినా, ఇంకా ఈ విధంగా మంచి పంటలు అంటే మంచి భూమిలో సారవంతమైన మట్టి లాంటి భూములు అయితే వేసుకోవాలి. అప్పుడే ఇవి బాగా మంచి దిగుబడితో పండుతాయి. ఇంకా పత్తి పంట అయితే సౌడు నెలల్లో పత్తి పంట, వరి పంట ఈ రెండు అయితే పండిస్తుంటారు. కాకపోతే పత్తి పంటకు కొంచెం చాలా ఇబ్బందికరంగా అయితే ఉంటుంది. అప్పుడైతే వేస్తున్నాము. సౌడు భూములు కూడా పత్తి పంట అలాగే వరి పంట ఈ విధంగా పంట మార్పిడి అయితే చేస్తున్నాము. ఇప్పుడైతే వదిలేసాము. ఈ విధంగా వరి పంట పండించి మళ్ళీ జీలగ పంట పండించి మళ్ళీ తర్వాత వరి పంట పండించడము, ఈ విధంగా సంవత్సరానికి 2 దఫాలుగా ఈ విధంగా వరి పంట అయితే పండిస్తున్నాము. ఈ విధంగా అయితే పండించుకోవాలి. మంచి భూమిలో పండించుకుంటే తప్పకుండా మంచి దిగుబడి అయితే పండుతుంది. సౌడు భూములు అయితే పండిస్తే చాలా కష్టంగా ఉంటుంది. సౌడు భూములు కేవలము ఒక వరి పంట తప్ప ఇంకా ఏది రాదు నాకు తెలిసి. ఓకే అండి. ఇంకా జిలగ అంట, జనుము అంట అవన్నీ దానివల్ల ఏం కాదు, అది ఊరికే బలం కోసము పండిస్తాము. చూశారు కదా. చూడండి ఒకసారి ఇక్కడ రండి. ఇంకా నువ్వుల పంట కూడా అయిపోయింది. ఇంకా 2-3 రోజుల్లో కోసేస్తాము. నీటి తొడుగులు అయితే ఇచ్చాము. ఆ నీళ్ళు ఆరిపోయిన తర్వాత ఈ విధంగా వేసాము. చూడండి ఈ విధంగా కాలువల ద్వారా అయితే పండిస్తాము. డ్రిప్ సిస్టమ్ కూడా పైపుల ద్వారా కూడా వేసుకొని పండించుకోవచ్చు. కాకపోతే ఎత్తుకోవాలా ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటుందనేసి వేయలేదు. ఒకసారి రండి, ఇక్కడ డ్రిప్ సిస్టమ్ కూడా మీకు చూపిస్తాను. ఒకసారి మీరు దీనికంటే ముందు పసుపు పంట పండించినప్పుడు చూడండి. ఇక్కడ మీకు కొన్ని ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ కూడా షార్ట్ వీడియోస్ అవన్నీ కూడా చూపించాను. చాలా అంటే చాలా మంచి దిగుబడితో పండింది పంట. అంత మంచి దిగుబడితో పండింది. ఇక్కడే కానీ కుళ్ళిపోలేదు. దానికి చేయాల్సినవన్నీ చేసాము. ఎప్పుడు కూడా దానికి చేయాల్సినవన్నీ చేస్తాము. పంట రకంగానే పండిస్తాను. పంటను ఎక్కడ కొంచెం తేడా వచ్చినా కూడా దాన్ని గమనిస్తూ దాన్ని ఏం చేయాలి, ఏ మందు పిచికారీ చేయాలా వద్దా, ఎరువులు వేయాలా వద్దా అన్నిటి కూడా గమనిస్తూ ఆ విధంగా అయితే చేస్తాము. ఇంకా వాతావరణము అనుకూలంగా ఉండి ఇంకా అదృష్టము రేటు విషయంలో అదృష్టము కలిసి వస్తే తప్పకుండా మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇంకొకటి చెప్తాను. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుందనేసి చెప్తుంటారు. ముఖ్యంగా కష్టం కాదు, కష్టానికి దానికి తోడుగా అదృష్టం కలిసి వస్తే దేనికైనా కూడా ఫలితం అయితే ఉంటుంది. మనం అనుకున్నట్టుగా సాధించినట్టే అది. దానికి మన కష్టానికి తగ్గట్టు అదృష్టం కలిసి వస్తే. చూశారు కదా. ఓకే అండి. వచ్చాను మీకు చూపించడం కోసము చూపిస్తున్నాను. ఇంకా అక్కడైతే నాకు పనులు ఈ విధంగా చేసుకుంటుంటాము. ఇదే మా నాన్న అయితే చేసుకుంటారు, అక్కడ నేను చేసుకుంటాను. ఇంకా ఈ విధంగా పనులు లేనప్పుడు పనులు కూడా చేసుకుంటాను, పనులు కూడా వెళ్తాను. బేకార్ అయితే ఉండను. ఓకేనా. బాయ్. చూడండి ఇంకా 1 నెలలో బాగా కాయలు మొత్తము పగిలి ఇంకా 20 రోజులైనా కూడా వచ్చేస్తాయి అనుకుంటాను. పగిలి ఇంకా పత్తి ఇంకా పనులు అయితే మొదలవుతాయి. ఓకే అండి. బాయ్.